హలో గైస్, నేనైతే ఈరోజు మీ ముందుకి ఇంకొక రెసిపీతో అయితే వచ్చేసాను. అదే మనకి అందరికీ ఎంతో ఇష్టమైన క్యాలీఫ్లవర్ 65. మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ముందుగా అయితే నేను ఒక గిన్నె తీసుకొని ఇలా నీళ్ళు అయితే స్టవ్ మీద ఇలా పెట్టుకుంటున్నాను. దీంట్లో నేను కొద్దిగా కల్లుప్పు వేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే నేను కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ఏవైతే ముక్కలు ఉన్నాయో అవి అయితే ఈ నీళ్ళలో అయితే వేసుకొని ఇలా అయితే బాయిల్ చేసుకుందాము. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మనం అయితే ఇలా పక్కన అయితే ఉంచేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకొని. తర్వాత నేనైతే ఈ ఉడికించిన క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. చూసారు కదండి, ఇలా చూపించిన విధంగా అన్ని క్యాలీఫ్లవర్ ముక్కలు ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఈలోపు అయితే నేను ఒక గిన్నె తీసుకొని 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి, పావు మైదా అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇలా అయితే మనం మొత్తం కలుపుకుందాము. చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత నేను ఇలా కొద్దిగా ఇలా నీళ్లు పోసుకొని పకోడీ బ్యాటర్ లాగా అయితే చేసుకుంటున్నాను. చూసారు కదండి, మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో నేను 1 స్పూన్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా మనకి పిండిలో మిక్స్ అయ్యేటట్టు అయితే నేను కలుపుతున్నాను. చూసారు కదండి, ఇప్పుడు నేనైతే ఏవైతే మనం పక్కన ఉన్నాయో ఆ ముక్కలన్నీ ఈ మిక్చర్లో ఇలా వేసేసుకున్నాము. ఇలా వేసుకొని ఇలా అయితే ఆ ముక్కలకి ఆ మిశ్రమం అంతా పట్టేటట్టు అయితే ఇలా కలుపుకుందాము. ఈలోపు నేను బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఇవి మనకి మీడియం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకుందాము. చూపించిన విధంగా మనం ముక్కలన్నీ ఇలా ఫ్రై చేసుకుందాము. చూసారు కదండి, మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. నేను ఫ్రై చేసుకున్నవన్నీ ఇంకో ప్లేట్లోకి అయితే ఇలా తీసుకుంటున్నాను. చూసారు కదండి, కాలీఫ్లవర్ పకోడీ అయితే మనకి రెడీ అయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాము. దీంట్లో నేను ఏం చేస్తానంటే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఇలా కొత్తిమీర వేసుకుందాము. అలాగే 3 నుంచి 4 వెల్లుల్లి, అలాగే 1 స్పూన్ జీరా, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే కొద్దిగా పెరుగు వేసుకుందాము. అలాగే 1 స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకుందాము. వేసుకొని మనమైతే మిక్సీ మూత అయితే పెట్టుకొని దీన్ని మిక్సీ చేసేసుకుందాము. చూసారు కదండి, మనకి గ్రీన్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. నేను ఈలోపు ఏదైతే ఆయిల్ ఉందో దాంట్లో నేను కొద్ది గార్నిషింగ్ కోసం ఇలా కరివేపాకు అయితే వేసుకుంటున్నాను, ఇలా ఫ్రై చేసి. చూసారు కదండి, ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ 65 విత్ గ్రీన్ చట్నీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇది మనకి ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి. మీరు కూడా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. చూసారు కదండి ఎంత క్రంచీగా ఉందో. నేనైతే ఇలా గ్రీన్ చట్నీతో అయితే టేస్ట్ చేస్తున్నాను.